కనకమైతే ఇప్పుడు ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. "ఇప్పుడు చెప్పండి ధాన్యలక్ష్మి గారు, మీరు చేసిందంతా ఏంటి? ఇప్పుడు నా కూతురు మీద అన్నేసి మాటలు, అన్నేసి నిందలు వేశారు. నువ్వు, మీ రుద్రాణి గారు కలిపి ఇదంతా చేశారు. నా కూతురు పెళ్లి ఆగేటట్లుగా చేశారు. ఇప్పుడేంచి ఏం తెలియనట్లుగా చూస్తున్నారు. నా ఇద్దరు కూతుర్ని అన్నారు. నా ముగ్గురు కూతుర్ని నానా మాటలన్నారు. ఇప్పుడు నా కూతురు పెళ్లి ఆగిపోయింది కదా! దానికి పరిష్కారం మీరే చెప్పండి" అని గట్టిగా అంటూ ఉంటుంది. అసలు ఒక ఆడదాయి అయి కూడా ఇంకో ఆడదాన్ని అనేసి ఆడాలని మీకు ఎలా అనిపించింది? మీకు నిజం తెలీదు. అసలు ఏమీ తెలియకుండా మీరు అనేసి నిందలు ఎలా వేస్తారు? మీకు నోరుందని నచ్చినన్ని నిందలు వేస్తారా? అని ధాన్యలక్ష్మితో అయితే కనకం గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఈ రుద్రాణి గారికి ఎలాగో బుర్ర లేదు. మీకు కూడా ఆవిడ మాటలు విని విని మీ బుర్ర కూడా పోయిందా? అని అయితే ధాన్యలక్ష్మితో గట్టిగా అడుగుతూ ఉంటుంది కనకం. ఇప్పుడు నా కూతురు జీవితం ఏం కావాలి? నాకు ఇప్పుడు పెళ్లి పీటల మీద నా కూతురు పెళ్లి ఆగడానికి కారణం మీరే. మీరేసిన నిందలే. మీ వల్లే నా కూతురు పెళ్లి ఆగిపోయింది. కోరి చేసుకుంటాం వచ్చిన పెళ్ళికొడుకు కూడా వద్దనేటట్లుగా చేశారు నువ్వు మీ రుద్రాని అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది కనకం. నా కూతురికి కానీ ఈ పెళ్ళి అవ్వడానికి ఏదైనా పరిష్కారం చెప్పే వరకు మిమ్మల్ని ఇక్కడ కదలనివ్వను. ఎందుకంటే మీ వల్లే ఈ పెళ్ళి ఆగిందని గట్టిగా ధాన్యలక్ష్మిని అయితే కనకం అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రాజు, కావ్య వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పు కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక నాకు పరిష్కారం చెప్పండి అమ్మగారు అని చెప్పి ఇంద్రాదేవిని అయితే అడుగుతూ ఉంటుంది కనకం చాలా బాధతో.